ఆ విమానం అసలు తీసుకెళ్ళకూడదు. ఏదో చిన్న చిన్న ఫాల్ట్ పర్లేదు, ఏదో ఒకటి వచ్చేస్తాం వెళ్ళిపోతాం అనేసి మీ విమానాలు ఎలా పడితే అలా తీసేసి జనాలు పేనాలు కాళ్ళలో కలిపేస్తున్నారు. మీరు విమానాలు తీకండి, బాగోలేని విమానాలు అసలు తీకండి, స్క్రాప్కి వేసేయండి. స్క్రాప్కి వేసేయటం వల్ల చాలా ప్రాణాలు కాపాడతారు. మీ విమానాలు ఎవరెవరు పెద్ద పెద్దోళ్ళు ఉన్నారో, హెచ్ఆర్, సిఆర్, సిఏఓలు, మొత్తం చైర్మన్లు, ఎండీలు, మేనేజర్లు, డబ్బులు పెట్టి ఆ ప్రొడ్యూసర్ ఉంటారు, వాళ్ళందరికీ లాస్ వస్తే వచ్చింది. కానీ బాబు దయచేసి మీకు చేతులు ఎత్తి మొక్కుతున్నాం, కొన్ని వందల ప్రాణాలు కాపాడిన వాళ్ళు అవుతారు. అలాంటిది ఏమైనా సాంకేతిక లోపాలు ఉన్నాయని తెలిస్తే మట్టుగా ఆ విమానాలు దయచేసి తీయకండి బాబు. మీరు ఎయిర్పోర్ట్లోనే ఆపేసుకొని మీకు లాస్ అయితే లాస్ పడచ్చు, కానీ ప్రాణాలు మట్టు తీసేయకండి. ఎందుకంటే చాలా వరకు చూస్తుంటాం. ఇప్పుడు మరి ఈ విమానం ఎందుకు చేతనే, ఎందుకు కారణాల వల్ల అయిందో తెలియదు, కానీ రకరకాల రకరకాలు వింటున్నాం. కొన్ని సాంకేతిక ఇదే వల్ల 2-3 సార్లు చెప్పినా సరే అవ్వట్లేదు, అయినా సరే తీసేశారని విన్నాం. కొన్నిసార్లు ఏంటంటే చాలా విమానాలు, నేను రెగ్యులర్గా విమానం జర్నీ చేస్తాను కాబట్టి నేను మాట్లాడుతున్నా. చాలామంది ఆఫ్ నాలెడ్జ్ గాళ్ళు, విమానం గురించి ఏం తెలియని వాళ్ళు చాలామంది వీడియోలు చేశారు, బట్ మనకు అనవసరం. నాకు విమానాలు ఎక్కి ఎక్స్పీరియన్స్ చాలా ఉంది, చాలా ప్లేసెస్ తిరిగాను, ఇంటర్నేషనల్ ట్రావెలింగ్ కూడా చేశాను. ఆ జర్నీలన్నీ చేయబట్టి, నాకు విమానాలు ఎక్కి దిగబట్టి నాకు అందులో ఉండే లోటుపాట్లు అన్నీ తెలుస్తాయి అన్నమాట. చాలా విమానాల్లో వర్షం పడినప్పుడు పైనుంచి మొత్తం కారిపోద్ది. ఆ బ్యాగేజ్ కాకుండా హ్యాండ్ బ్యాగేజ్ వేసుకుంటాం కదా, అందులో నుంచి మొత్తం నీళ్ళు కారిపోతుంటాయి. నీళ్ళు కారిపోతే మన ప్రయాణికులు తల మీద కారిపోతుంటాయి. అప్పుడు చాలాసార్లు నాకు జలుబు చేసి జ్వరం వచ్చేసింది. సో దయచేసి అలాంటి చిన్న చిన్న లోటుపాట్లు కూడా మీరు క్లియర్ చేయాలి. ఏమైనా ఏ విమానంలోనైనా అలా నీరు కారిందంటే వెంటనే నా టికెట్ డబ్బులు నాకు రిటర్న్ ఇచ్చేయాలి. అలాగ ఒక రూల్ రావాలి. ఆ రూల్ వచ్చిన రోజు ఇండియా బాగుపడుతుంది. ఎందుకంటే ఇండియా కాదు, ఏ కంట్రీ కాదు, ఎక్కడైనా సరే అలాంటి రూల్ రావాలి. కానీ వేరే కంట్రీలో నేను చూడలేదు. ఒక ఇండియాలో ఎగిరే విమానాల్లో చాలా విమానాల్లో నేను చూశాను. వేరే కంట్రీల్లో చూసిన వాళ్ళకి నా సారీ, మీరు చూసి ఉండొచ్చు, నేను చూడలేదు. కానీ విమానాల్లో ఇలాంటి లోటుపాట్లు ఉంటుండగా కూడా విమానాలు ఎగరేస్తున్నారంటే అది మీకు చాలా తప్పు. విమానాలు చాలా బాగు చేయించి నీట్గా మంచి కండిషన్లో ఉంటేనే మీరు ఎక్కువ ఛార్జెస్ తీసుకోవాలి. ఏదో ఒక విమానాలు నీళ్ళు కారిపోయినవి, లోపలికి ఎండ తగిలినవి, ఇవన్నీ చేశారంటే దయచేసి టికెట్లైనా రేట్లు తగ్గించండి. మనుషులు గొడ్డలు చింపేస్తున్నారు, ప్రయాణికులు గొడ్డలు చింపేస్తున్నారు మీ రేట్లతోని. 20,000 అంట, 30,000 అంట, లక్షలు అంట. ఇంత డబ్బు మీరు ఎండీలు బాబు విమానాలు మీకు తెప్పించిన చాలా ఖరీదు అవుతుంది, ఒప్పుకుంటాం. అలాగని మనుషులు గొడ్డలు చింపేసి మరీ అంత రేట్లు పెట్టేస్తే మామూలు సాధారణ వ్యక్తి విమానాలు చూడలేని పరిస్థితి. ఇప్పుడు నాలాంటి వాళ్ళంటే ఎక్కగలరు. చాలామంది విమానం చిన్నప్పటి నుంచి ఆకాశంలో విమానాలు చూసి సంకలు దుక్కునేవారు. డైరెక్ట్గా విమానం ఎప్పుడు ఎక్కుతామో అనుకునే వాళ్ళ పరిస్థితి ఏంటి? పెద్ద ప్రశ్నార్థకం అయిపోతుంది. విమానాలు ఎవరు ఎక్కలేరు ఇక మీదట. ఇలాంటి భయభ్రాంతులు గురి చేస్తున్నారు. ఇలాగ మీదట అస్సలు ఎక్కలేరు అన్నమాట. ఎందుకంటే డబ్బుల సంగతి పక్కన పెడితే ఈ విమానాలు మీ పైలట్ని, మీ క్యాబిన్ క్రూని, ఈ ఎయిర్ ఇండియా సంస్థ